ఏ పాప? అదే కిడ్నాప్ అయింది, ఏదో బలి అంటురు, ఏదో అంటురు. యంత్రాలు మంత్రాలు తంత్రాలు అంటారు, బలి ఇస్తారు అంటారు. ఆ! ఖచ్చితంగా బలి ఇస్తారు, లేదని నేను అంటలేను. ఎవరిని బలిస్తారు? పాపలనా? ఆ! వేరే గుళ్ళు ఏమంటారు అంటే ఆ! అట్లుంది ఇట్లుంది అట్లా చేస్తారు ఇట్లా చేస్తారు, పాపకి ఏం కాలేదు, పాప మంచిగానే ఉంది. ఆ! ఇక 44 అవర్స్ 42 అవర్స్. ఇప్పుడు మీరేమంటారు స్వామి జ్ఞానేశ్వరి విషయంలో? మీ పూజారులకు ఏం పని ఉంటది స్వామి ఇలా? మాకు ఏం పని ఉండదు స్వామి. నేనేమంటున్నానంటే సురేష్ బాబు ఆయన గురించి. చెప్పింది నిజమేనా? 320 కిలోమీటర్ల పాప ఉందా? ఇప్పుడు ఆయన గోవాలో ఉన్నారా, అక్కడ ఉన్నారా, ఇక్కడ ఉన్నారా అంటున్నారు కదా. మీరు ఇంత తెలివి కల్లోలు కదా, మరి మీ ఇలాంటి తెలివి కల్లోలు ఉన్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు? డిపార్ట్మెంట్ కు జీతాలు ఎందుకు? ఇదంతా ఎందుకు? వాళ్ళ కార్లు ఎందుకు? ఇదంతా నేను ఎందుకు? గదే చెప్తున్నా స్వామి, నేను గదే ఇప్పుడు కాదు స్వామి, నేను ఒక విషయం అడుగుతా. ఇప్పుడు జ్ఞానేశ్వరి విషయంలో మీ బాబాలకి ఏం పని? పొద్దున 7 గంటల నుంచి స్టార్ట్ చేస్తే నైట్ 9-10 గంటల దాకా దేవులాడుతా ఉన్నారు. ఇక్కడ ఈ బాబాలు ఎందుకు ఎంటర్ అయ్యారు అంటారు? ఫేమస్ గానిక ఎందుకు అనుకుంటారు? ఇది కెమెరాల ముంగట ఇప్పుడు సురేష్ బాబు చెప్తుండు కదా స్వామి, సురేష్ బాబు స్వామి చెప్తుండు కదా. ఆయన ఎందుకు చెప్తుండే అట్లా పబ్లిక్ అంటే 320 కిలోమీటర్లు ఉంది, గోవాలో ఉంది, అక్కడ ఉంది. ఆ ఏరియాలో ఉన్నాడు, ఖచ్చితంగా దేవుడాడేనంటే దొరకాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బాబాలు ఎవరెవరైతారో మీ అందరిని తీసుకొని పోలీస్ స్టేషన్ వేయాలి. సార్ అదే పాప ఎక్కడున్నది అన్న విషయం ఏ శుద్ర పూజలకు పోలే, ఏం పోలేదు. ఆమె కావాలంటే మీ మీద కొన్ని ఏమైనా గొడవలు ఉంటే వాళ్ళు చేయవచ్చు. ఏమంటారు ఇప్పుడు? బాబాలను నమ్మమంటారా, వాళ్ళ ఫాదర్ని నమ్మొద్దంటారా? స్వామి నేనేమంటున్నానంటే ఒకసారి ఫస్ట్ మీ ఇంట్రడక్షన్ చెప్పండి స్వామి. మీరు ఏం గురువు, ఏంటి కథ? అంటే సనాతన గురువు. అంటే ఎక్కడ ట్రైనింగ్ అయ్యారు? మీ గురువు ఎవరు? మా గురువు ప్రేమ సాయి మహారాజు. ఓకే. అంటే మా బంగాళీ విద్య. ఓకే. మీ మీ పేరు? ఆయుష్మాన్ స్వామి. ఓకే. ఎక్కడ ఉంటారు స్వామి? నేను జైరాబాద్లో ఉంటా. ఓకే స్వామి, చెప్పండి ఏం చెప్పాలనుకుంటారు జ్ఞానేశ్వరి గురించి? జ్ఞానేశ్వర్ గురించి అని కాదు, కొంచెం గురువులు ఏమంటారు అంటే పాప 320 కిలోమీటర్లు ఉంది, మనీ ఇస్తారు, దాని నుంచి మాట్లాడదామని లైవ్ లా. చెప్పండి. లైవ్ లోనే ఉన్నారు, చెప్పండి. లైవ్ లోనే ఉన్నారా? చెప్పండి. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు యంత్రాలు మంత్రాలు తంత్రాలు అంటారు, బలి ఇస్తారు అంటారు. ఖచ్చితంగా బలి ఇస్తారు, లేదని నేను అంటలేను. ఎవరిని బలిస్తారు? పాపలనా? పాపలకు బలి ఇస్తారు, లేదని కాదు. ఇప్పుడు లేదు, సామాన్యంగా ఎవరు చెయ్యరు. ఇంకా గురువులు ఏమంటారు అంటే వేరే గురువులు ఏమంటారు అంటే అట్లుంది ఇట్లుంది అట్లా చేస్తారు ఇట్లా చేస్తారు, పాపకి ఏం కాలేదు, పాప మంచిగానే ఉంది. ఇక 44 అవర్స్ 42 అవర్స్ అంటారు. ఇప్పుడు ఆయన యంత్రం అంటుండే, యంత్రం కాదు, యంత్రము మంత్రము తంత్రము ఉంటాయి. ఓహో, మంత్రాలు కూడా ఉంటాయా? 3 ఉంటాయి, అంత్రం మంత్రం తంత్రం. ఓకే. అంటే మీరు చేతబడి చేస్తారా, చేతబడులు తీస్తారా? నేను ఆ చేతబడి తీస్తాను స్వామి. తీస్తారా? ఓకే. ఇప్పుడు నాకు చేతబడి ఉందా స్వామి? మీకు గుడ్ నైట్ స్వామి. ఎందుకంటే మీకు ఫుల్ లైక్ చేస్తాను నేను, మీ ఫాలోవర్ ని. మినిమం 5-6 సంవత్సరాలు మీకు ఫాలో చేస్తా ఉంటా. నాకు చేతబడి ఉందా లేదు స్వామి? మీకు చేతబడి ఏడుంది స్వామి? మీరు ధైర్యంగా మాట్లాడతారు, మంచి నిజాయితీగా మాట్లాడతారు. ఇప్పుడు మీరు తప్పుగా మాట్లాడితే, తప్పుగా ఏదైనా చేస్తే మీ మీద చేతబడి చేస్తారు. కూడా ఇప్పుడు మీరేమంటారు స్వామి జ్ఞానేశ్వరి విషయంలో? మీ పూజారులకు ఏం పని ఉంటుంది స్వామి ఇలా? మాకు ఏం పని ఉండదు స్వామి. నేనేమంటున్నానంటే ఆయన ఒక గురువు గారు ఏమంటారు అంటే అఘోరాలు, ఏది అఘోరాలు అంటారు, నాగతాతులు అంటారు, ఇంకా సాములు గురువులు విద్య నేర్చుకున్న వాళ్ళు వాళ్ళు వీళ్ళు అంటారు. ఆయన తంత్ర అన్నాడు. తంత్ర అంటే ఏంది, దాని అర్థం ఏంది తంత్ర అంటే? నీకు ఒక వీడియో పంపిస్తాను, దాంట్లో టీవీలు ఇచ్చారు, తంత్ర అంటుడు. తంత్ర దాని అర్థం ఏంది? ఆయన స్వామి ఇప్పుడు జ్ఞానేశ్వరి గురించి మీరు ఏమైనా చెప్పగలుగుతారా? దాని గురించి కాదు స్వామి, నేను క్లారిటీ ఇస్తున్నా మీకు, దాని గురించే మాట్లాడుతున్నా. చెప్పండి స్వామి. ఇప్పుడు ఆ పాప గురించి నేను మాట్లాడేది. చెప్పండి స్వామి. ఇప్పుడు 320 కిలోమీటర్లు ఉంటే ఏ లొకేషన్ మీద ఉంది?
ఉమ్, అడవి పాయింతలు ఉన్నారా అంటున్నారు, గొప్పలా ఉన్నారా? అక్కడ ఎవ్వరు ఏ గురువులు సర్వనాశం ఎవ్వరికి పాపాలకు చెయ్యరు. ఓకే. ఇప్పుడు ఆయన చెప్పేది అలాంటి నిజమా? పని- సురేష్ గురించి మాట్లాడుతున్నారా? సురేష్ బాబా సురేష్ బాబు ఆయన గురించి. చెప్పింది నిజమేనా? 320 కిలోమీటర్ల పాప ఉందా? స్వామి 320 కిలోమీటర్లు ఉందా లేదా అది తర్వాత విషయం. ఉమ్, ఇప్పుడు ఆయన గోవాలో ఉన్నారా, అక్కడ ఉన్నారా, ఇక్కడ ఉన్నారా అంటున్నారు కదా. ఉమ్, శుద్ర పూజలు చేస్తే శుద్ర పూజలు దేనికంటారు? తెలియదు మాకు. మీకే అడుగుతున్నాను స్వామి. నాకు శుద్ర తెలియదు. పూజలు నేను అంటున్నారు. ఎందుకంటే నేను శుద్ర పూజలు పూజల చేయను అర్థం కాబట్టి ఏంది? సుద్ర పూజలు అంటే ఏందో కూడా నాకు తెలియదు. ఇప్పుడు చేతబడి అంటుండు ఆయన, బాణమతి అంటుడు. చేతబడి ఏంది, బాణమతి ఏంది, చేతబడి ఏంది? దాని అర్థం కాసామి ఏంది? ఇప్పుడు నేను ఏమంటున్నా, ఒక క్వశ్చన్ అడుగుతా. మీరు ఇంత తెలివి కల్లోలు కదా, మరి మీ ఇలాంటి తెలివి కల్లోలు ఉన్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు, ఆ డిపార్ట్మెంట్కు జీతాలు ఎందుకు, ఇదంతా ఎందుకు, వాళ్ళ కార్లు ఎందుకు, ఇదంతా నేను ఎందుకు? గదే చెప్తున్నాను స్వామి, నేను గదే చెప్తున్నాను. ఆ, మేము లోక కళ్యాణము చేసాం. ఏడా లోక కళ్యాణం గురించే కదా మేము సృష్టించింది. ఏడా ఏడా చేస్తారు లోక కళ్యాణం? జైరాబాద్ లో లోక కళ్యాణం చేస్తా, ఎక్కడంటే అక్కడ పోతాము. ఉమ్. ఇప్పుడు ఇప్పుడు కాసామి మీరు ఏం ఒక విషయం, నేను ఒక విషయం అడుగుతా. ఇప్పుడు జ్ఞానేశ్వరి విషయంలో మీ బాబాలకి ఏం పని? మా బాబాలకి ఏం పని ఉన్నది? వాళ్ళ పని వాళ్ళు చేయాలి. గవర్నమెంట్ పని గవర్నమెంట్ చేయాలి, పోలీసుల పని పోలీసులు చేస్తారు. మరి వాళ్ళు చేస్తారు కదా, అంత కష్టపడి డే నైట్ కష్టపడి 400 మంది పోలీస్ డిపార్ట్మెంట్ పొద్దున 7 గంటల నుంచి స్టార్ట్ చేస్తే నైట్ 9-10 గంటల దాకా దేవులాడుతూ ఉన్నారు. ఇక్కడ ఈ బాబాలు ఎందుకు ఎంటర్ అయ్యారు అంటారు? ఫేమస్ గానిక ఎందుకు అనుకుంటారు? ఇది కెమెరాల ముంగట ఫేమస్ గానికి. ఇంకోటి ఏంటంటే ఆయన ఏమంటుండంటే ఈ దళిద్రం వాళ్ళు అంటుండ్రు. ఒక గురువుకి దళిద్రం అంటే ఈ గురువులు ఉన్నదానికి మీరు ఉన్నారు స్వామి. ఉమ్, ఈ గురువులు బతికి ఉన్న దానికే మీరు ఉన్నారు. ఇప్పుడు ఫస్ట్ సృష్టి నిర్మాణం అయినాక ఫస్ట్ దేవుడు ఎవరు దృష్టి ఇచ్చిండు? ఇప్పుడు ఆ సురేష్ బాబు చెప్పేది నిజాలా అబద్ధాలా? అది కాదు స్వామి, ఆయన అబద్ధాలు చెప్తుండు, మంత్రాలు తంత్రాలు అంటుండు కదా. సరే, ఆయన పక్కన పెడదాం. ఇక్కడ మీరు చెప్పండి, మీరు చెప్పండి. మంత్రాలు తంత్రాలు అంటే ఎట్లుంటది అంటే ఆ పాపకి ఎత్తుకపోకుండా కూడా చేతబడి చేస్తారు. ఇప్పుడు ఆ అమ్మాయి మీరు చేతబడి తీస్తారు కాబట్టి జ్ఞానేశ్వర్ ఏడుందో మీరు చెప్పండి. ఆమె ఎక్కడ ఉన్నది వాళ్ళు చెప్తారు కదా స్వామి, ఆమె కరెక్ట్ చెప్పండి. ఎవరు? వాళ్ళందరు గురువులు మాట్లాడుతారు కదా, మళ్ళీ వాళ్ళు చెప్పాలి కదా 320 కిలోమీటర్లు ఉంది, ఏ లొకేషన్ లో ఉంది. వాళ్ళు గురువులేనా అసలు? చెప్పగలుగుతారు. ఇప్పుడు సురేష్ బాబు చెప్తుండు కదా స్వామి, సురేష్ బాబు స్వామి చెప్తుండు కదా. ఆయన ఎందుకు చెప్తున్నట్టు అట్లా పబ్లిక్ అంటే 320 కిలోమీటర్లు ఉంది, గోవాలో ఉంది, అక్కడ ఉంది. అరే అక్కడ ఉంటే మీరు లొకేషన్ పంపించండి కదా, ఆ ఏరియాలో ఉన్నాడు ఖచ్చితంగా దేవుడాడేనంటే దొరకాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బాబాలు ఎవరెవరైతారో మీ అందరిని తీసుకొని పోలీస్ స్టేషన్ వేయాలి. 100%. ఇట్లా చేస్తే మళ్ళీ ఈ డ్రామా జూనియర్ వేషాలు ఈ మీడియాల ముందుకు వచ్చి మేము మీ ఇంట్లోనే గిన్నెలు కొట్లాడతాయి, మీకే ఏం తెలియదు. మీరు వచ్చి జ్ఞానేశ్వర్ చెట్టు, ఒక ఆయన వచ్చేమో చెట్టు మీద ఉంది అంటారు, ఒక ఆయన భూమిలో మింగింది అంటాడు, ఒక ఆయన వచ్చేసి 320 కిలోమీటర్లు. నేను ఏమంటున్నానంటే, నేను అనేది ఏంటంటే నేను పీక్తానని అనలేదు స్వామి. నేను ఏమంటున్నానంటే ఇట్లా గురువుల పేరు ఖరాబ్ చేయకూడదు అని అంటున్నాను. అదే మీరు మంచి చాలా బాగా మాట్లాడుతారు స్వామి, మీరు నెక్స్ట్ లెవెల్ గురువు. మీరు నేను ఇంటర్నేషనల్ గురువు అని అంటలేను స్వామి, నేను చిన్ననే గురువు. మీరు మీరు మాట్లాడే విధానము నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్తున్నా స్వామి, మీ లెక్క మాట్లాడాలి. నేను ఏమంటున్నానంటే మంత్రాలు తంత్రాలు అవన్నీ ఎందుకు తీసుకురావాలి మీడియాలో? అవును స్వామి, మిమ్మల్ని ఎవరు అడగలే స్వామి మీడియా వాళ్ళు? నేను అడగలేను స్వామి, నేను ఫోన్ ఎక్కువ రాను. నేను ఏమంటున్నానంటే నాకెందుకు ఫోన్ చేసి నాకు వీడియోలో లైవ్లు ఇవ్వాలనిపించింది మీకు? నిజాలు చెప్పండి. ఇప్పుడు అట్లా కాదు, మాట్లాడిన దానికి మీకు తప్పు అంటుండు. ఆయన తప్పు మాట్లాడిండు. ఆయన ఏం మాట్లాడుతుండు? ఆయన తప్పు మాట్లాడిండు. ఏ గురువు పైసలు ఇస్తాను మీరు? నాకు చేతబడి చేస్తున్నాడు స్వామి. మీకు చేతబడి ఏం చేయరు స్వామి, ఇంత పెద్ద పెద్ద గురువు ఉన్నాడు. మా గురువు కూడా మీ గురించి చెప్తా ఉంటా, ఇట్లా సనాతన ధర్మం గురించి కొంచెం రియల్గా పెడతా ఉంటాడని. మీకు చాలా లైక్ చేస్తాం స్వామి. అయితే ఏం లేదు స్వామి, ఇప్పుడు ఎట్లా చేద్దామంటారు? ఇప్పుడు ఈ బాబాలు వీళ్ళందరినీ నిజంగానే యాక్చువల్గా నేను సార్తో మాట్లాడతా, ఎస్ఐ సార్తో ఇట్లా మాట్లాడి హైదరాబాద్కి వచ్చి మొత్తం ఈ ఆంధ్రాకి తీసుకురామనాలి. మొత్తం ఈ బాబాలందరినీ తీసుకొచ్చి ఈ పాప దొరికేదాకా ఈ అడ్డమైన వీడియో లేకుండా పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయాలి. ఇప్పుడు ఆయన ఎక్కడున్నది, ఏముంది, ఏ పరిస్థితి ఉంది, అది శుద్ర పూజలు అంటారు, అది ఇస్తారు, బలి ఇస్తారు, బలి అంటారు, అది అంటారు. స్వామి అట్లా చెయ్యారు స్వామి. మామిడి చెట్టు మింగేసింది అంటారు స్వామి. అది మింగేస్తే కూడా స్వామి 3-4 రోజుల దాకా కడుపులో లాగుంటా స్వామి. అది జరగది, తొందరగా వెళ్ళది. ఎవరన్నా కంట్లో పడతారు స్వామి. మామిడి చెట్టు మింగుతుందా స్వామి? మామిడి చెట్టు ఎట్లా మింగుతా స్వామి? మరి మొన్న వచ్చిన ఆయన అదే చెప్తుడు. ఇప్పుడు ఏంటంటే ఒక కుక్క పాప మీద ఎక్కువ ప్రేమ ఉంది, దానికి ఆని గుండె బలిగి ఏదైనా చనిపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళకి పగ ఉన్నోళ్ళు ఎవరైనా కిడ్నాప్ చేయించారేమో, కానీ అది అట్టు ఉండదు స్వామి. కాదు స్వామి, మీకు చెప్తున్నానే కదా, కొంచెం పూజ చేసి అమ్మ ఏడుందో చూపించచ్చు కదా, బాగుంటది.
అట్లా స్వామి ఏదో ఉంటది అంటే భూత్ భవిష్ వర్తమాన్. భూత్ భవిష్ వర్తమానం ఎట్లా ఉంటది అంటే భూత్ చెప్తారు, వర్తమానం చెప్తారు, భవిష్యత్ చెప్పారు. భవిష్యత్ ఎందుకు చెప్పారు అంటే మీ మీద జరిగిపోయేది చెప్పారు గురువులు. ఉమ్, పెద్ద పెద్ద గురువులు చెప్పరు. మీరు ఆడున్నది ఈడున్నది అది ఉన్నది అంటే మీరు పట్టియాలి కదా, ఆడున్నది ఈడున్నది అట్లా మాట్లాడకూడదు స్వామి. ఏంటంటే పెద్ద పెద్ద గొప్ప గురువులు ఉన్నారు, వాళ్ళు పెద్ద పెద్ద సన్యాసులు ఉన్నారు. వీళ్ళు ఇట్లా మాట్లాడితే అన్యాయంగా మాట్లాడుతుంది స్వామి. దాని గురించి చెప్దామని నాకేం లేదు. మంచిగా అనిపించింది స్వామి, మీరు మాట్లాడే విధానం చాలా మంచిగా అనిపిస్తుంది. ఏమంటారు సురేష్ స్వామికి ఏం చెప్తారు మీరు? సూర్యస్వామికి ఏమన్నంటే ఇంత కూడా వశీకరణ చేస్తారు అని అన్నాడు. ఆ టీవీలో కూడా చెప్పిండు. వీళ్ళు ధర వాళ్ళ దగ్గర పోకూడదు అంటారు. మన మన ధర్మానికే వీళ్ళు చెడగొడుతున్నారు. ఎందుకు చెడగొడుతున్నారు? కొందరు దర్గాల్లో పోతురు, కొందరు స్టేషన్లలో పోతురు. మనం కాపాడికి ఎంత కష్టపడుతున్నాము. వేరే కులలో పోకూడదు, మన దేవునాన్ని హిందూ ధర్మానికి మనం కాపాడుకోవాలని మేము అంత కష్టపడితే వీళ్ళు అన్యాయంగా మాట్లాడుతున్నారు. వశీకరణ ఎవరు చేస్తాడు? వశీకరణ భార్య భర్తలు ఇరిగిపోతే చేస్తారు. ఉచ్చాటానికి దూరం వెళ్ళిపోయింది, భార్య పోయిందా భర్త పోయిందా వాళ్ళకి తీసుకురావడం చేస్తారు. కానీ ఇది పాప వాళ్ళ డాడీ ఉన్నాడు, ఏమన్నా మాట్లాడతారా గురుగారు మీరు? ఎవరితోని? పాప జ్ఞానేశ్వర వాళ్ళ డాడీ ఉన్నారు. ఉన్నారా? మాట్లాడతాను స్వామి. ఓకే, చెప్పండి సార్, ఏం అడగాలనుకుంటారు అడగండి. ఉన్నాడు. ఆ. మా పాప ఎక్కడ ఉంది అన్నాడు గురువు అయినా. హలో హలో సార్, అదే పాప ఎక్కడ? పాప ఎక్కడున్నది అన్న విషయం అది మీరు మంచి క్వశ్చన్ అడిగారు. దానికి సమాధానం ఏమి ఇస్తున్నానంటే, ఇప్పుడు పాపకు శుద్ర పూజలకి ఏం తీసుకోపోలేరు స్వామి. మీ మీద పగోన్నోళ్ళకే కొంచెం పోలీస్ ఈక్వేషన్ పెట్టి ఏమున్నది వాళ్ళకి చేస్తే మీకు బయటపడతారు. కానీ ఏ శుద్ర పూజలకు పోలే ఏం పోలేదు స్వామి. కావాలంటే మీ మీద కొన్ని ఏమైనా గొడవలు ఉంటే వాళ్ళు చేయవచ్చు. అంత పెద్ద గురువు నేను కానీ చిన్న గురువు. నేను చిన్న గోరంతనే, నాకు పెద్ద విధి ఏం రాదు. నేను వీళ్ళు సోషల్ మీడియాలో ఏదో మాట్లాడుతున్నారని నేను లైవ్ లో వచ్చినా కానీ నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. ఏమంటారు ఇప్పుడు? బాబాలను నమ్మమంటారా, వాళ్ళ ఫాదర్ని నమ్మొద్దంటారా? స్వామి నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు సాములు ఉన్నారు, సాముల పని సాములు చేయాలి. గురువులు ఉన్నారు, గురువులు. ఇది పరిస్థితి. సురేష్ బాబు ఎవరైతే ఉన్నారో తప్పు మాట్లాడుతూ ఉన్నాడు, ఈ విధంగా మాట్లాడొద్దు అని చెప్తా ఉన్నారు. ఇక మొత్తం మీద ఇది పరిస్థితి. ఒకసారి మళ్ళీ ఫోన్ చేస్తే మాట్లాడదాం. ఒకసారి మనమే చేద్దాం ఒకసారి గురూజీకి. ఈ గురూజీ ఎవరో కూడా మీకు చూపిస్తా ఫొటోస్. ఈ గురూజీని చూస్తే మీకు గుండె అయిపోతుంది. ఇప్పుడు ఫోన్ చేసిన గురూజీ గారు ఏమైంది? కట్ అయిపోయింది కనెక్షన్ గురువు గారు. ఇప్పుడు సురేష్ని ఏమంటారు మీరు? ఇప్పుడు అట్లా చేయొద్దంటారా? ఏమంటున్నానంటే నేను హెచ్చరిస్తున్నాను, అలాంటి గురువుల మీద మీరు చెప్పడం తప్పు. ఇప్పుడు గురువుల మీద ఆయన తప్పుగా చేస్తుండు. శుక్ర పూజలు చేసి అది చేసి అంత చేస్తూ ఇప్పుడు ఏం లేదు స్వామి. బలి ఇదంతా పుట్టకుట్టి ఏంటంటే చేతబడి ఖచ్చితంగా ఉంది స్వామి. దాని వీడియో పంపించమంటే కూడా నేను పంపిస్తా. ఎక్కడెక్కడ చేస్తారో అక్కడెక్కడ వెళ్తా ఉంటా. అది ఏంటంటే నేను కాళుబాయి మాండర్దేవి అనే ఉంటది, అక్కడ మొత్తం చేతబడి చేయడానికి వెళ్తారు. అక్కడే నేను కొన్ని పనులకు వెళ్తా ఉంటా. అప్పుడప్పుడు చేతబడి అంటే చేస్తే మేము తీస్తాము. లేదు స్వామి, అది మన దగ్గర అంత పెద్ద విద్య లేదు. చిన్న చిన్న గురువులము. దొరకబట్టేతో ఏముంటుంది స్వామి, వాళ్ళకు వాళ్ళ అదృష్టము. పాప మాత్రం దొరుకుతుంది, అంటే అమ్మవారి కోరుకుంటున్నా దొరుకుతుంది. కానీ ఎలాంటి పరిస్థితులు దొరుకుతుంది అని తెలియదు. అయితే వస్తుంది, ఎక్కడికి పోదు, ఎక్కడ పోదు. కానీ ఎలాంటి పరిస్థితులు దొరుకుతుంది అంటే కూడా నేను చెప్పలేకపోతున్నా. అమ్మవారు ఆశీస్సులు మంచిగా చల్లగా దొరకాలని నేను కూడా కోరుకుంటున్నా. కానీ నేను మిగతా గురువులకు హెచ్చరిస్తున్నా. ఎందుకంటే ఇలాంటి మూఢో నమ్మకాలు అంటారు. మూఢో నమ్మకాలు ఏంటి? మీ జీవితమే లేదు. మూఢో నమ్మకాలు ఉన్నదానికి ఇప్పుడు డాక్టర్లు ఇప్పుడు పుట్టి స్వామి ముందు ఆయుర్వేద్యాలు చేస్తుండే, మొత్తం చెట్ల మంది ఇస్తుండే, ఏదైనా డిష్ అయితే మంత్రం వేస్తుండే. వీళ్ళు ఏదో ఉద్దిస్తారు, ఏదో చేస్తారు. ఇప్పుడు కొంతమంది దర్గాలకు పోతారు, కొంతమంది చర్చిలకు పోతారు. మన దాంట్లోనే మనకు కాపాడుకొని మేము ఎంతో పైకి. వీళ్ళందరినీ ఏం చేయమంటారు ఇప్పుడు? అరెస్ట్ చేయమంటారా? ఎట్లా ఇట్లాంటి వాళ్ళని పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టమంటారు? పోలీస్ స్టేషన్ కేసు కాదు, మీరు కొంచెం మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త మాట్లాడాను, అంతేగాని నేను ఏం లేదు. మంత్రాల గురించి నేను ఏమంటున్నా అంటే, తంత్రాల గురించి మాట్లాడుతున్నారు కదా, అది యంత్రం ఏంది, మంత్రం ఏంది, తంత్రం ఏంది, భూత్ భవిష్ వర్తమానం. వాళ్ళు ఎవరైతే మాట్లాడుతారో గురువులు అట్లా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమంటారు. అంతే, ఒళ్ళు కాదు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమంటున్నా. ఎందుకంటే యంత్రం, మంత్రం, తంత్రం మూడు ఉంటాయి స్వామి. ఇంకోటి భూత్ భవిష్ వర్తమానం మూడు ఉంటాయి. భూత్ భవిష్యత్ చెప్తారు కానీ వర్తమానం గురించి ఎవరు చెప్పరు. మీ మీద జరగబోయేది ఎవరు చెప్పరు.
ఓకే జరిగినాయే చెప్తారు. ఓకే అది వీళ్ళు ఏందో మాట్లాడుతారు, ఏదో మొత్తం నేను చూస్తా ఉంటా స్వామి. చూస్తా అట్లా ఏం ఉంటారు. లేదు, అదే, అదే, మీరు స్వామి, ఖచ్చితంగా మాట్లాడతారు, స్వామి, మంచిగా మాట్లాడతారు. అమ్మవారి మీకు ఆశీర్వాదం, మీ ఎవరు మీ మీద చేతబడేది Thank you, ఉన్నదే thank you, న్యాయం పెడతారు, మంచి నిజాయితీ పెడతారు. నన్ను చంపేద్దామని చూస్తారు స్వామి. ఏం చంపారు స్వామి, అమ్మవారు ఉంది, మీ కులదేవత, మీ దేవుళ్ళు మీ మీద ఆశీస్సు ఉన్నది, మేము ఎవరి చెడగొడుకోలేరు, మీకేం కాదు. మ్మ్. అది అయితే ఇప్పుడు నిజామాబాద్ జ్యోతి ఉంది కదా, 6 మందిని పెట్టి నన్ను కొట్టి చంపేపిద్దామని ప్లాన్ చేస్తుంది. ఆమె చాలా ప్లానింగ్ చేసింది. ఆమె ఏం చేస్తుంది, ఆయనతో చేతబడి కాదు, ఆమె చేపియది ఏం కాదు, పైసలు తిన్నారు. ఇప్పుడు ఈ జ్ఞానేశ్వర విషయంలో కూడా ఇప్పుడు వీళ్ళు నన్ను కొడదామని చూస్తారు స్వామి. ఎట్లా ఏమంటావు స్వామి? ఇప్పుడు ఏమంటున్నానంటే, ఇప్పుడు జ్యోతికి ఏమంటున్నానంటే, ఇప్పుడు నీ దగ్గర దైవశక్తి ఉంది, కరెక్టే, మీ ఇంట్లో దేవుడు ఉన్నాడు నిజమే, కానీ ఒక్క బొట్టు పెట్టేటప్పుడు దాని గుట్ట మూల మంత్రం ఉంటది. మీరు అందరు ఎవరు స్వామి? ఏ నుంచి వస్తారు మీరు అందరు? అంటే ఎట్లా మీది ఎట్లా ఉంటుంది మీ దినచర్య? అంటే నేను అంటే మేము అంటే ఇక పెద్ద గురువు దగ్గర ఉన్నాం స్వామి. ఆయన ఎవరు? దేవుడు? ఆయన దేవుడు ఏం కాదు స్వామి, గురువే. గురువే అంటే ఏం చేస్తాడు ఆయన? ఆయన అన్నం మీద తింటాడా లేదంటే ఎట్లుంటది ఆయనది? అన్నం తింటారు స్వామి, అన్నం తినక ఎవరు బతుకుతారు స్వామి? అంటే కొంతమంది రక్తం ఇట్లా తాగుతారు అని అంటారు కదా. రక్తం తాగేది ఏముండదు స్వామి, రక్తం తాగారు, అది అన్ని అబద్ధాలు. అంతేనా? అన్ని ఇట్లా ఇట్లా విభూతి పూసుకొని ఇప్పుడు మన లేడీ ఆగోరి ఉంది కదా, అట్లుంటారు కదా వీళ్ళు. లేడీ ఆగోరి ఉంది కదా నిజామాబాద్, ఇది తెలంగాణలో అలచల్ చేసిపోయింది. అది దానికి అరెస్ట్ చేపించింది నేనే కదా స్వామి. మీరేనా? అది దానికి అరెస్ట్ చేపించింది. మరి అరెస్ట్ చేయండి స్వామి. మీరు ఇప్పుడు మీరు ఖచ్చితంగా మంచి క్వశ్చన్కి వచ్చారు. నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు కూడా ఆయన ఇన్స్టాగ్రామ్ లో పెడుతుడు. ఆల్రెడీ నేను ఆ గురువులు ఎక్కడెక్కడ ఉంటారో అక్కడ అన్ని స్వామి ఇన్స్టాగ్రామ్ లో. మేము ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాము, గురువు అన్ని కాలు కడిగి చేయి కడిగి ఉంటాము, మాకు ఇచ్చేలేదు. మీకు ఈ విద్యలు అనేది ఎందుకు అంటే పుట్టకుట్టి కోసం చేస్తారా ఇవన్నీ, లేదంటే మీకు తరతరాల నుంచి మీ తాతల కాలం నుంచి ఉంటదా ఇట్లా? ఇది మా డాడీకి కొన్ని వస్తుండే, అంటే మా తాత నుంచి కొన్ని, అయితే ఇక నేను కావాలని ఇక నేర్చుకున్నా. మీరు చేతబడి చేయగలుగుతారా? ఓన్లీ చేతబడి ఏం చేయరు స్వామి, తీస్తారు. లోక కళ్యాణం చేస్తాడు, చేతబడి చేయరు కదా, ఓన్లీ లోక కళ్యాణం ఒకటి చేస్తారు. లోక కళ్యాణం, జగత్ కళ్యాణం, లోక కళ్యాణం దీని గురించి వాళ్ళు చెప్తా ఉంటారు, కానీ కొంచెం రాంగ్ మాట్లాడతారు స్వాములకు. ఏంటంటే నేను ఖచ్చితంగా వాళ్ళకు వార్నింగ్. లేడీ ఆగోరి మీద కేసు పెట్టారు, వీళ్ళ మీద కూడా పెట్టండి స్వామి. వీళ్ళ మీద పెట్టాలంటే పెట్టండి స్వామి. మా గురువు గారితో ఇప్పుడు పెద్ద పెద్ద గురువులు ఉన్నారు కదా, వాళ్ళతో మొత్తం పేరుతాను. ఆల్రెడీ వాళ్ళ అగోరీలు కూడా వార్నింగ్ ఇచ్చినాం కదా. వాళ్ళ విద్యలు ఎందుకంటే వీళ్ళు తప్పు చేసే దానికి విద్యలు గుంజుకుంటాం మేము. సూపర్ సూపర్ సూపర్. వాళ్ళు తప్పు ఇప్పుడు స్వామి నేను ఒకటి చెప్తాను, మీకు బాధపడకుండా. వీళ్ళని ఎట్లా కొడితే బాగుంటుంది అంటారు స్వామి? వీళ్ళకి ఎట్లా ఏం చేస్తారు స్వామి, వీళ్ళకు ఇక ఇప్పుడు ఏముంటది అంటే, ఇక అడవిలో మేము మాండేది పోతాం కదా, అక్కడ చేతబడి చేయడానికే పోతారు. ప్రతి ఒక్క విద్య నడుస్తుంది ఆడ. నాకు ఒక చేతబడి కర్ర కోడి ఇవన్నీ తీసుకొస్తారు, అందుకేనా? కోడి తీసుకోపోతారు, బొమ్మలు ఉంటాయి. నేను దానికే లైవ్ లో వస్తాను స్వామి. అందుకే జూమ్ కాల్ అవసరం లేదు లేండి, మీరు నార్మల్ కాల్లోనే మీరు వైరల్ అయిపోతారు. ఇక నాతో మాట్లాడుతారు కదా స్వామి. నాకు వైరల్ కానీ లేదు స్వామి, ఇది తప్పు. అదే మీరు ఏంటంటే, మీరు నిజంగా మాట్లాడతారు, న్యాయంగా మాట్లాడతారు, ధర్మంగా మాట్లాడతారు. మీ కుల దేవత ఆశీస్సాలు మీకు బాగుంటాయి, నా అమ్మవారి కూడా ఆశీర్వాదం, మా మాతంగి కూడా మీకు ఆశీర్వాదం ఉంటది, మంచిగా మాట్లాడతారు. వేరే నేను ఏ ఛానల్ కూడా లైక్ చేయలేదు. ఇప్పుడు తెలంగాణలో ఉంటే కొడతారేమో అని ఆంధ్రాకి పారిపోయి వచ్చిన స్వామి. ఎందుకు పోతారు స్వామి అక్కడ? అదే నా పని చేస్తున్నారు స్వామి, భయం అవుతుంది నాకు. కానీ ఇటే వచ్చి ఈ ఫామ్ ఆయిల్ తోటలో ఏదైనా ఓ రూమ్ ఏదైనా కట్టుకొని ఉందామని చూస్తున్నా స్వామి. లేదు స్వామి, అట్లా ఏముండదు. మీరు పాప గురించి దేవులాడుతారు, కష్టపడుతారు, పాప క్షేమంగా దొరకాలని నేను కూడా కోరుకుంటున్నా. అట్లా ఏముండదు. వీళ్ళు మళ్ళా ఇక సోషల్ మీడియాలో వచ్చి అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు అంటే, మీరు ఇట్లా చెప్పేటోళ్ళు ఎక్కడ ఉన్నారు అడ్డతో సహా చెప్తారు, అక్కడ పేర్లతో సహా చెప్తారు, అక్కడ ఏ ఏరియా ఉంది. ఏం చెప్తారు స్వామి ఇట్లాంటి వాళ్ళకి? ఏం చెప్తారు? ఒక్క మాటలో ఏమని చెప్తారు వీళ్ళకి? నేను ఏమంటున్నానంటే, భూత్ భవిష్య వర్తమానం చేసేవాళ్ళు పెద్ద గురువులే. వీళ్ళకి తెలియకుండా ఏదో చేసి ఏదో చెప్తారు, కానీ ఇదంతా అబద్ధం అని నేను చెప్తున్నాను. రైట్ స్వామి, సూపర్ గా చెప్పారు. థ్యాంక్ యూ స్వామి. చెప్పండి స్వామి. స్వామి నేనేమంటున్నానంటే, భూత్ భవిష్య వర్తమానం చూస్తూనే ఏడ ఉన్నాడు, మీరు ఎక్కడ ఉన్నారు, మీ జేబులో ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు సార్ ఇది స్వామి? నాకు 9 సంవత్సరాలు స్వామి. 9 సంవత్సరాల నుంచి చేస్తారు. అంతకుముందు ఏం చేస్తుండే మీరు?
మామూలుగా అక్కడ ఇక్కడ పని చేస్తుంటే మా కొన్ని డాడీ కొన్ని ఉండే లేబర్ అవి పని నేర్చుకుంటే పెయింటింగ్ పని అవి చేస్తుంటారు ఆ, అప్పుడు ఏదో ఏదో లేబర్ పని ఇక చేస్తుంటే బతకడానికి అప్పుడు వ్యవసాయం పని అది చేస్తుండ్రి. ఎందుకు ఇంట్లోకి ఎందుకు వచ్చారు స్వామి? మరి ఇంట్లోకి ఈజీగా డబ్బులు వస్తాయనా ఏంటి? ఫ్రీగా డబ్బులు కాదు స్వామి, ఇది చేతబడి ఎక్కువ చేసి కొంచెం మా ఫ్యామిలీకి టార్చర్ పెట్టిన దానికి ఎవరికి మీరే కాకుండా నేర్చుకున్నారు ఎవరికి కాకుండా? నేనే నేర్చుకున్నాను. ఇప్పుడు స్వామి చేతబడి చేసే వాళ్ళకి మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు. ఉన్నారా స్వామి వాళ్ళు? ఉన్నాడు స్వామి. ఒకసారి నేను నన్ను తీసుకో. కొన్ని వీడియోలు మీకు పంపిస్తాను, మీరు వీడియో నాకు చేసి నాకు ఇప్పుడు పంపించండి. ఇమీడియట్గా పంపించండి మీరు వీడియోలు. ఆ, అయితే ఇప్పుడు ఇప్పుడు ఈ సురేష్ బాబుని ఎట్లా చేస్తే బాగుంటుంది అంటారు? సురేష్ బాబుకి ఎట్లా చేస్తే బాగుంటది అంటారా? సురేష్ బాబుకి ఏం చేస్తే కాదు, కొంచెము ఆయనకు జాగ్రత్త మాట్లాడండి. ఎందుకంటే వేరే గురువులు పెద్ద పెద్ద గురువులు తపస్సులు చేస్తారు. అక్కడ ఇక్కడ మొత్తము కూర్చొని ఆశ్రమంలో పెట్టుకొని ఉన్నారు. అట్లా మాట్లాడకూడదు. తప్పది. మీ పని మీరు చేయండి, మా పని ఏందో లోక కళ్యాణం గురించి చేస్తున్నాము. గురువులు దానికి కొంచెము పూజలు చేయడానికి, హోమాలు చేస్తున్న దానికి కొంచెము మన మన హిందూ ధర్మానికి కాపాడుకుంటున్నాము. అంతేగాని మీరు మళ్ళా జనాలకు సమాచారం ఇట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు. అది ఓకే గురుగారు, థ్యాంక్ యూ. లైన్లో ఉండండి. అయితే విన్నారు కదా గురుగారు ఏం చెప్తా ఉన్నారో. ఆయన ఎంత నిజాయితీగా మాట్లాడుతున్నా అంటే, గురువు అంటే ఇట్లా ఉండాలి, గురువు అంటే ఇట్లా నిజాయితీగా మాట్లాడాలి. ఆయనను చూస్తే మీరు షాక్ అవుతారు. ఆయన అట్లా ఉన్నాడు కాబట్టి ఈ సురేష్ బాబు లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు తప్పుగా మాట్లాడుతున్నారని చెప్తా ఉన్నారు. నిజంగానే మాట్లాడుతున్నారు వాళ్ళు. అట్లా మాట్లాడొద్దని చెప్తా ఉన్నారు. నిజంగా ఇలాంటి గురువు గారులకు దండం పెట్టినా తప్పలేదు. ఎందుకంటే వీళ్ళు లైవ్ కాల్, ఎందుకంటే నమ్మకండి ఇది కరెక్ట్ కాదు, ఒక పాప విషయంలో ఇట్లా చేయొద్దని చెప్తా ఉన్నారు ఆయన కూడా. కాబట్టి ఎవరు నమ్మకండి. ఏదున్నా స్వామి లైన్లో ఉన్నారు, కట్ చేయలేదు. స్వామి చెప్పండి స్వామి. నేనేమంటున్నానంటే పాప క్షేమంగా రావాలని కోరుకుంటున్నాను, కానీ శుద్ర పూజలకు ఏం తీసుకోపోలేదు. ఏదైనా పగ ఉంటే ఏదైనా తీసుకోపోయిండొచ్చు, కానీ ఇట్లా తీసుకోపోరు. మీరు మంత్రాల్లో కూర్చొని ఏం చెప్పలేరా స్వామి? అంటే ఇట్లా అంటే ఎన్ని రోజులకు వస్తుందని ఏమి ఇట్లాంటివి ఏం తెలియదు కదా స్వామి? వాళ్ళు చెప్తారు కదా స్వామి, వాళ్ళకి చెప్తా ఉన్నారు. వాళ్ళు పెద్ద గురువులు కదా, చెప్తా ఉన్నారు. భూత్ భవిత్ వర్తమానం గురించి కూడా తెలుసు వాళ్ళకు. ఏంది జరగబోయేది కూడా చెప్పేస్తారు కదా. 44 hours లా అది ఇది కాపాడుకోవచ్చు. అది పాప మాత్రం క్షేమంగానే ఉంది, టార్చర్ ఏం పెట్టలేరు. కానీ పూజలకు మాత్రం ఏం తీసుకోపోలేరు స్వామి, అది తప్పు విషయం. ఓకే స్వామి, మంచిది. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ. ఓకే, ఇది పరిస్థితి. ఆయన ఒపీనియన్ కూడా కరెక్టే. బాబాలు ఇట్లా వచ్చి ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆయనను తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదు. బాబాలకు ఇందులోకి ఇన్వాల్వ్ అవ్వద్దనే చెప్తా ఉన్నాడు. ఇది పరిస్థితి. మనం ఇక్కడే ఉన్నాం, పాప వాళ్ళ ఇంటి ముందే. ఒకసారి చూపి అటు ఇక్కడే ఉన్నాము. కాబట్టి ఫోన్లు చేస్తూ ఉన్నారు, బాబాలు కూడా వస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఎవరో వచ్చారు, చూద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్.